అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు, మీ భవిష్యత్తు, ఈ భారతదేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉన్నది, మీ చేతులలోనే ఉన్నది. దయచేసి మీ పిల్లలకి ధర్మం గురించి చెప్పుర్రి. ధర్మం అంటే ఏం లేదు, అందరూ బాగుండాలి అనుకోవడం. కానీ ఆ ధర్మానికి హాని కలిగినప్పుడు క్షాత్ర ధర్మాన్ని కూడా బోధించుర్రి. బయటకు వచ్చి ప్రశ్నించే తత్వాన్ని బోధించండి. ఎంతసేపు బానిసలా బ్రతకడం కాదు, బానిసలని చేసుకోమనుర్రి వేరే వాళ్ళని. వీడు బానిసగా బ్రతకడొద్దు, 10 మందికి ఉపయోగపడేలా పని చేయమనుర్రి. ఖచ్చితంగా వారు చెప్పినట్టుగా పేరు వచ్చేస్తుంది, డబ్బులు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. ఈరోజు మనం చూస్తే ఒక ఫేస్బుక్ కనిపెట్టినోడా? ఎవరు వాడుతున్నారు అయ్యా ఫేస్బుక్? మనం అందరం వాడుతూ ఉంటాం. ఇన్స్టాగ్రామ్ ఎవరు వాడుతున్నారు? యూట్యూబ్ ఎవరు వాడుతూ ఉన్నారు? ఇవన్నీ మనం వాడుతున్నాం, కానీ డబ్బులు ఎవరికి వస్తున్నాయి? జియో ఎవరం వాడుతూ ఉన్నాం, మరి ఆయన ఎక్కడ ఉంటున్నాడు? ఆయన ఎంత సంపాదిస్తున్నాడు? చిన్న ఎగ్జాంపుల్ అంతే. 10 మంది గురించి నువ్వు ఆలోచించి బ్రతికితే ఎక్కడనో ఉంటావు. నీ గురించి నువ్వే ఆలోచిస్తే జాబ్ చేసుకుంటా ఇంట్లోనే ఉంటావు.